మంచు లక్ష్మక్క అనగానే సోషల్ మీడియాలో నువ్వు ఒక్కటి అన్నవి అనుకో అమ్మ 150 అంటారు నేను. అవును. ఇప్పుడు నువ్వు ఒక్కటి అంటావు, ఒకసారి ఏమన్నావా అంటే పప్పులుసు అన్నావు. పప్పు పులుసును తిప్పిండ్రు కదా మనోళ్ళు. ఎప్పుడన్నా వైరల్ ఉంటావమ్మా నువ్వు? నువ్వు ఒకటి, పెద్ద తమ్ముడు ఒకటి, చిన్న తమ్ముడు ఒకటి, మీ కుటుంబమే వైరల్ అంటారు కదా. ఆ వైరల్ ఉంటారు మీరు. ఎందుకంటే ఇగో మంచిగా చేయనీకపోతే కూడా మీకు షెడ్ని అంటగడతారు. ఎందుకు అట్లా ఉండొచ్చు? ఆ రోజులు పోయినాయి చంద్రవా. బిగినింగ్లో ఉండేదేమో. నాకైతే మటుకు లాస్ట్ 4-5 years నిజంగా ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. నేను అనేది వైరల్ అవుతుందా లేదా, ఎస్ నౌ ఐ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు వచ్చి ఏమంటే అవుద్దా అని నేనే అనుకుంటా ఉంటాను, ఏం వింత పదాలు వాడచ్చా అని. అనుకోకుండానే వైరల్ అవుతుంటాయి అన్నమాట. నేను ఒక ముచ్చట అడగాలి. వింత పదాలంటే నువ్వు ఒకసారి ఇటు షుడ్ బి రోల్ అన్నావు. అనేసరికి రోల్ అనేది ఒకసారి నాకు నేర్పియవా? నాకు రోల్ అంటే మా ఇంట్లో రుబ్బు రోలు, రోకలి ఇవే తెలుసు, కానీ రోల్ అంటే రోలు ఎటు రోలాల్లో అర్థం కాలేదు. నువ్వు చెప్తుంటే నాకు రావట్లా. కాదమ్మా, ఇప్పుడు రోల్ అన్నావు, ఇటు రోల్ అన్నా, ఇటు రోల్ వెనకెళ్ళాలి. థంగ్ నాలుగు వెనక వాంతికి వచ్చినట్టు కాదమ్మా అంటే అలా డోకొచ్చినట్టు కాదు, కాదు. రోల్ మనం అర్ర అంటాం కదా, అర్ర లేకుండా. నేను డర్లో ఎర్ర కాదు, వాటర్లో ఆర్. అగ మళ్ళీ ఆర్ అన్నం అంటే అక్కడే అది నేను నేర్పించేది వాయిస్ అండ్ ఫొనెటిక్స్లో టీచ్ ఫర్ చేంజ్లో మేము నేర్పిస్తున్నాం 3rd, 4th, 5th graders-కి. కాదు వాళ్ళు నేర్పించుడు అట్లంటా కాదు, కానీ ఇంగ్లీష్ నువ్వేడ నేర్చుకున్నావమ్మా? నేను అమెరికాలోనూ నేర్చుకున్నాను. నన్ను బాగా ఏడిపించేవాళ్ళు ఫస్ట్ నా యాక్సెంట్ చూసి. బికాజ్ నాది హైదరాబాద్లో కూడా మెడ్రాస్ ఇంగ్లీష్ ఉండేదన్నమాట. వాళ్ళ పదాలు వేరే డిఫరెంట్గా వాడతారు ఆ యాక్సెంట్ వల్ల. అదే యాక్సెంట్ తోటి అమెరికాకి వెళ్ళాను. మనకి వి అండ్ డబ్ల్యూ మనం మారుస్తాం. మనం వి అనేది వి అంటాం, డబ్ల్యూ అనేది వి అంటాం. మన వాడుకలో అలా అంటాం అనమాట. సో ఐ యూస్ టు నన్ను భలే ఏడిపించేవాళ్ళు నా అమెరికన్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్లో. సో అప్పుడు స్కూల్లో ఒక క్లాస్ ఉండేదన్నమాట, వాయిస్ అండ్ ఫొనెటిక్స్. అంటే అది ఎలా పలకాలి అని. జస్ట్ అమెరికన్గా కాదు, ఇప్పుడు నేను రష్యన్ మాట్లాడాలన్నా, బ్రిటిష్ మాట్లాడాలన్నా, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఇవన్నీ వేరే వేరే యాక్సెంట్స్ అనమాట. సో వాయిస్ అండ్ ఫొనెటిక్స్ తీసుకున్నాం. బికాజ్ నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఉన్నింది, కానీ ఒక ఇండియన్ యాక్టర్గా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ సార్? ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ దట్ స్టీరియోటైప్ ఇండియన్ లాగా. నేను ఒక రూమ్లో వన్ ఐ వాక్డ్ ఇన్ అ రూమ్, నేను మాట్లాడే ఇంగ్లీష్ బట్టి వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఈ పిల్ల ఇండియనా, షీ మెక్సికన్. సో నా కష్టమంతా నేను రేడియో ఇంగ్లీష్ వినేదాన్ని. డెరల్ కాక్స్ అనే ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆయనది వినేదాన్ని. వాయిస్ లెసన్స్కి వెళ్ళేదాన్ని, యాక్సెంట్ కోచెస్ దగ్గరికి వెళ్ళేదాన్ని. బికాజ్ దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్.